నేను మీ శోభ. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని నడికుదుటి ఈశ్వర్రావు అన్నారు. ఉపాధ్యాయులు మనకు జీవితాన్ని నడిపించేవారని వివరించారు. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడాలని వివరించారు. ప్రతి వ్యక్తి జీవితాన్ని వారే రాసుకుని చక్కదిద్దుకోవాలని చెప్పారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమని వివరించారు. విద్య కోసం ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరం స్థానిక వ్యక్తులం కాబట్టి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని అన్నారు. ప్రధానంగా విద్యతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించి బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. కళాశాలకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. లావేరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నడికుదుటి ఈశ్వర్రావు, కలిసెట్టి అప్పలనాయుడు ఇరువురు పాల్గొన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రధానంగా కళాశాలకు వచ్చే మట్టి రోడ్డుని వెంటనే బీటీ రోడ్ గా మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో కూటమి నేతలు ముప్పిడి సురేష్, పిన్నింటి మధుబాబు, తోటయ్య దొర తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టాలని స్థానిక శాంతినికేతన్ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ అనేక ప్రాంతాల ద్వారా మత్తు పదార్థాలు తరలిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే విపరీతంగా అటు ఒరిస్సా బోర్డర్, ఇటు పర్లాకి సంబంధించి ఆనుకొని కోస్టల్ క్యారిడర్ మన జిల్లాలో 195 కిలోమీటర్ల ప్రాంతం తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో విచ్చలవిడిగా ఈ రోజు డ్రగ్స్, గంజాయి మాఫియా అనేది విపరీతంగా జరుగుతుంది. శ్రీకాకుళం అడ్డాగా విపరీతంగా కాలేజీలకు ఆనుకొని కొత్త పదార్థాల వ్యాపారం అనేది గోన్ సంఖ్యలు వేసుకుని ఈరోజు వ్యాపారం చేసుకుంటూ ఉండగా బతుకుతున్నారు. ఈరోజు వ్యాపార రీతిగా ఈ రోజు కానీ జిల్లాలో కానీ పోలీస్ యంత్రాంగం కానీ, ఎన్కౌంటర్ యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని మేము ప్రభుత్వంలో చెప్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అరికడతామని. ఎక్కడ ఉక్కుపాదంతో అరికడారు? ఎక్కడ పడితే అక్కడ ఇతర విడిగా అమ్మాయిల మీద మానభంగాలు, అత్యాచారాలు ఈ రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ పోలీసు యంత్రాంగం అరికడుతుందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే హోంమంత్రి గారు చర్యలు చేపట్టి ఈ గంజాయి డ్రగ్స్ మాఫియాని అరికట్టే విధంగాను పోలీసు యంత్రాంగానికి పూర్తి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల రానున్న రోజుల్లో అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగనే గంజాయి వ్యాపారం వాహనాల్లో విచ్చలవిడిగా తరలిస్తున్నారని, గంజాయి మహమ్మారి ద్వారా ఈ మధ్య కాలంలో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో న్యాయ విద్య చదివిన యువతపై గంజాయి అలవాటు చేసి ఆమెను మానభంగం చేసి బెదిరించి 5 లక్షల రూపాయలు తీసుకున్న నేపథ్యం జరిగిందని, ఈ విధంగా గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్నా పూర్తి స్థాయిలో నిలువరించే పరిస్థితి ఇంకా రాలేదని వారన్నారు. మండల కేంద్రంలో నిషేధించబడిన గుట్కా, ఖైనీ, పాన్ పరాగ్ లాంటి ప్రమాదకర వ్యాపారాల్ని అరికట్టడంలో జాప్యం చేస్తున్నారని, వెంటనే అమ్మకాలు జరుగుతున్న షాపులను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అప్పన్న, సత్యం, శాంతినికేతన్ విద్యార్థులు పాల్గొన్నారు. టీం వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, ఆగస్టు 5న నిర్వహించబోయే నిరసనను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఆగస్టు 5న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసనను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె నాగమణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన సిఐటియు జిల్లా సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కూల్ స్వీపర్లు తదితర కార్మికులను పాలక పార్టీ నేతలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, కక్షలతో అక్రమంగా విధుల నుండి తొలగిస్తున్నారని అన్నారు. కొత్త వారిని నియమించి డబ్బులు దండుకోవాలన్నది కొందరు నాయకుల ప్రయత్నమని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు ఉండవని, గత ప్రభుత్వంలా కక్ష సాధింపులు, దౌర్జన్యాలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా కూడా తెలిపారని, జిల్లా కలెక్టర్లతో సహా కార్మికులను తొలగించవద్దని కింది అధికారులకు ఆదేశాలు పంపుతున్నా కింది స్థాయిలో వేధింపులు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా మీరు ఉద్యోగాలు చేశారు, ఇప్పుడు మా వాళ్లు ఉద్యోగాలు చేస్తారు వంటి వాదనలు చేస్తున్న కొందరు నాయకులకు ఇవి నామినేట్ చేసే రాజకీయ పదవులు కాదని తెలిపారు.
వీరికి సర్వీస్ కండిషన్లు ఉన్నాయని, పని గంటలు, పని విధి విధానాలు ఉన్నాయని, నియామక పత్రాలు ఉన్నాయని తెలిపారు. పార్టీలకు అధికారం శాశ్వతం కాదని, కానీ ప్రజలకు వివిధ సేవలు అందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం శాశ్వతమని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ యంత్రాంగం ద్వారానే ప్రజాపాలన అందించాలని తెలిపారు. అధికార పార్టీ నాయకులు చేసే వేధింపులు పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా మారిందని అన్నారు. అరాకొరా వేతనాలతో బతుకిడుస్తున్న చిరుద్యోగులకు ఈ మాత్రం ఉపాధి కూడా లేకపోతే జీవించడమే కష్టమవుతుందని అన్నారు. రాజకీయ వేధింపులు ఆపకుంటే పోరాటాలు చేస్తామని తెలిపారు. తప్పుడు పనులు చేస్తే గత ప్రభుత్వానికి వేసిన శిక్ష ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు వేస్తారని తెలిపారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆదినారాయణమూర్తి, కె సోరయ్య, నగర కన్వీనర్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలం భీమునిపాలెం గ్రామంలో సురక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన కలిశెట్టి అప్పలనాయుడు. లావేరు మండలం భీమునిపాలెం గ్రామంలో 33.30 లక్షలతో నిర్మించనున్న సురక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరియు ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సాగునీరు, తాగునీరు అమలు చేస్తామనే హామీని కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేసిన జల్ జీవన్ మిషన్ తో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పీఎం మోడీ జల్ జీవన్ మిషన్ కోసం ఎచ్చెర్ల నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు. తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం ఛానల్ ద్వారా త్వరలో కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. ఇక బుడుమూరు పెద్ద చెరువుని మినీ రిజర్వాయర్ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లావేరు మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, పిన్నింటి మధుబాబు, వెంకటరమణ, లంక నారాయణరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వికలాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, జిల్లాలోని దివ్యాంగుల ఆశీస్సులతో తనకు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందన్నారు. అందుకే కేంద్ర మంత్రిగా తన తొలి కార్యక్రమాన్ని వారితో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 479 మందికి 73.32 లక్షల విలువ చేసే 823 ఉపకరణాలను ఒక్కరోజే పంపిణీ చేసే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. ప్రతి వికలాంగుడికి ఉపయోగపడే ప్రతి సహాయ ఉపకరణాన్ని అందజేస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం పింఛను 6,000 రూపాయలకు పెంచి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో తమదేనని అన్నారు. దివ్యాంగులకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా తాము ముందుంటామని వెల్లడించారు. రేగడి గ్రామానికి చెందిన గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టనీయకుండా అడ్డుపడుతున్నారని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రంలో రేగడి గ్రామానికి చెందిన గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు గాని నిర్మాణాలు చేపడితే పాలకులు, రెవెన్యూ అధికారులు అడ్డు తగులుతున్నారని బాధితులు నరసనపల్లి బుల్లెన దొర, మల్లివాడ గంగన్న దొర తదితరులు శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గొల్లపాడు పంచాయతీ ఉంగరాడమెట్ట సమీపంలో 2008లో అప్పటి ప్రభుత్వం 65 మందికి గిరిజనులకు పట్టాలు అందించారు. 65 మందికి బిల్లులు అందినప్పటికీ 18 మంది గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 14 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసినప్పటికీ నేటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతూనే ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా ఉన్నతాధికారులు మాకు ఇచ్చిన పట్టాలపై ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇవి ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.